నగరంలోని శిఖరం వారి వీధి జామినియా మసీదు విచ్చేసిన వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొని రంజాన్ మాసం 2వ రోజు జామినియా మసీదుకు విచ్చేసి ఒక్కపొద్దు విరమించుకొని మసీదు కమిటీతో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో పాటు ఇంతియాజ్, సాబిర్ ఖాన్, మైనుద్దీన్, నన్నే సాహెబ్, కరీముల్లా, ఖలీల్ అహ్మద్, కలేషా బాషా మరియు మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది. మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి రంజాన్ మాసం శుభాకాంక్షలు. ఉన్న ఉపవాసాలు స్టార్ట్ అయ్యాయి. మరి ఈరోజు 2వ రోజు. భగవంతుడి దయ వల్ల క్లైమేట్ కానీ చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఉపవాసాలు ఉంటూ మసీదులోనూ ఇళ్లల్లో కూర్చొని జపం చేసుకుంటే కూర్చొని ప్రార్థన చేసుకునేది కాదు. వాళ్ళ రొటీన్ పనులు చేస్తారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు 70-80% కష్టపడితే కానీ పూట గడవదు. అటువంటిది ఈరోజు మీరు మధ్యాహ్నం 1 గంటకు పోయినా 3 గంటలకు పోయినా ఆటో నగర్లో పని చేసేవాళ్ళు ఆటో నగర్లో పని చేస్తారు, బెల్దార్ పని చేసేవాళ్ళు బెల్దార్ పని చేస్తారు. అంటే కార్మిక వర్గంలో ఉండేవాళ్ళు కానీ ఉపవాసం ఉన్నామని ఇంట్లో కూర్చునే పరిస్థితి కాదు. అంటే ఈ ఉపవాసంకి కూర్చొని చేసేది కాదు. ఎవరి పనులు వాళ్ళు ఆ పనిలో కానీ ఆ దైవత్వం చూపించాలి. అటువంటిది క్లైమేట్ కానీ భగవంతుడి దయ వల్ల అల్లా దయ వల్ల చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఈ మసీద్ ఏదైతే ఉందో ఇది మన శిఖరం వారి వీధిలో ఉండే జామియా మసీద్. ఈ మసీద్ స్థలంలోనే మనం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టబోతున్నాం. సో కాబట్టి నెల్లూరు ప్రజలందరూ రాబోయే తరాలు మొత్తం ఈ మసీద్కి ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వేల మంది బిడ్డలు ఇంక నుంచి ఆడి నుంచి చదివి మంచి భవిష్యత్తు తెచ్చుకోబోతున్నాం. దానికి కానీ చాలా తొందరలో కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేస్తాయి. అంటే ఈ మసీదుకి సంబంధించింది కాబట్టి ఈ మసీదుకి వచ్చి వాళ్ళకి కొద్దిగా ఆ గొప్పతనము వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం. సో ఇంకో వారం 10 రోజుల్లో ఆ డిజైన్స్ అన్నీ అయ్యాయి. సో ఆ స్కూల్ కానీ స్టార్ట్ అవ్వద్ది. మరి నిన్ననే ఈ మసీదుకి ఒక నూతన మేనేజింగ్ కమిటీ కానీ వేసాము. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటి కమిటీలు వేసామంటే ఆ 10 మందే ఈ భూమి పైన మంచి వాళ్ళని కాదు. అంటే 10-11 మందికే వేయగలుగుతాం కాబట్టి ఆ 11 మంది యువకులు, పెద్ద వయసు వాళ్ళు, అనుభవం ఉండేవాళ్ళు అందరినీ కలుపుకొని తీసుకెళ్లే వాళ్ళని వేసాం. దాని అర్థము మిగతా వాళ్ళు దానికి అర్హులు కాదని కాదు. అంటే మామూలుగా నేను చూస్తున్నా, నాకు ఇప్పుడు 10,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 10,000 కమిటీలు వేస్తుంటే గొడవలన్నీ ఆయనే మంచోడా, నేను మంచోడిని కాదా, ఆయనే గొప్పోడా, నేను గొప్పోడిని కాదా. అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే. కానీ కొంతమందిని అక్కడ వేయగలుగుతాం కాబట్టి ఆ కేటగిరీలో వేస్తున్నాం తప్ప వీళ్ళు మాత్రమే మంచివాళ్ళని కాదు. దయచేసి అందరూ కలిసి దేవుని పని పుణ్యం వస్తుంది, మంచి పనులు చేయండి. అలాగనే ఈ మసీద్కి కొన్ని గతంలోనే పెద్దలందరూ ఒక ఇన్కమ్ రావాలని చెప్పి అనేక కమర్షియల్ షాప్స్ కానీ కట్టుకున్నారు. నేను ఆ షాప్స్ వాళ్ళతో కానీ మళ్ళా మాట్లాడతాను. అయితే ఇప్పుడు చెప్తుండేది ఏంటంటే ఇక్కడే కాదు, రాష్ట్రంలో మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇట్లా దేవుని యొక్క స్థలంలో ఉండే కమర్షియల్ కాంప్లెక్సెస్లో ఉండే టెనెంట్స్ అందరికి చెప్తున్నా, ఇప్పుడు దాకా ఎలాగ జరిగిపోయిందో జరిగిపోయింది. ఇక్కడి నుంచి మార్కెట్లో ఉండే రేట్కి ఒక 10% దేవుడిది కాబట్టి 10%. అంటే మిగతా వాళ్ళైతే ఒక లడ్డు 10,000 అయితే దాన్ని 5 లక్షలకి పాడుకుంటున్నారు దేవుడిదని. ఇది నేను నా నోట్తో 10% తక్కువ ఇవ్వడం కానీ తప్పే. అయినా చెప్తున్నా, ఈరోజు ఎట్లుందంటే మార్కెట్లో 15,000 రెంట్ ఉంటే దేవుడిది కదా అని 1,000 రూపాయలు 2,000 ఇస్తున్నారు. తప్పు ఇది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూషన్స్, ఈ ప్రతి ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ఆదాయము ఒక మసీదుకి అవసరమైన ఆదాయము. అంటే కరెంట్ బిల్లు, ఇమాం మౌజన్కి ఆ బేసిక్ మెయింటెనెన్స్ పోతే ఒక 10 మంది పేద బిడ్డలకి సహాయపడేటట్టు ఉండాలి ప్రతి ఇన్స్టిట్యూషన్.
అది పోయి మసీదు కరెంటు బిల్లు ఇవ్వండి అని అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇది తప్పు. ఇది దేవుని ఆస్తుల్లో ఉంటూ మార్కెట్లో ఉండే రేటు ఇవ్వడానికి ఏంటండి? నేను ప్రతి ముస్లింకి చెప్తున్నా, అందరు అనుకుంటారు మా ముస్లిమే కదా ఉంటున్నాడని. ముస్లిం వ్యాపారం బాగా చేసుకోవాలి కానీ అద్దె తగ్గించి కాదు ఆయన బాగుపడాల్సింది. అద్దె 10,000 ఉంటే 1,000 రూపాయలు ఇచ్చి కాదు ఆయన జీవితం బాగుపడాల్సింది. వ్యాపారం బ్రహ్మాండంగా చేసి బాగుపడాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడికి చెప్తున్నా నేను, ఇంక నుంచి ప్రతి మసీదు ప్రతి దర్గా కానీ వాళ్ళ యొక్క అవసరాలు పోను సమాజంలో ఉండే పేద బిడ్డలకి చదువుకో, లేదా ఆడబిడ్డల పెళ్ళిళ్ళకో, లేదా మెడికల్కో, దేనికో ఒకదానికి ఉపయోగపడేటట్టు ఉండాలని కానీ చెప్తున్నా. దానిపైన అయితే నేను చాలా గట్టిగా ఉంటున్నాను. ఎవరు దాన్ని అన్యంగా భావించవద్దు. ఎందుకంటే మసీదులు పోయి అడిగేది ఏంటండి? వాళ్ళకి ఆస్తులు పెట్టుకొని మా కరెంటు బిల్లుకి డబ్బులు ఏంటి? ఎందుకు? ఎన్ని ఆస్తులు ఉన్నాయి? కాబట్టి అందరు దీన్ని అర్థం చేసుకొని శ్రద్ధతో ఇంక నుంచి కమిటీలు వచ్చి రెంట్ పెంచండి అంటే ఇప్పుడు దాకా ఉండే వాళ్ళకి తెలీదా మీరు వచ్చి రెంట్లు పెంచమంటారా అనేది అటువంటి మాట వద్దు. అప్పుడు నేను కఠినంగా పోవాల్సి వస్తుంది. అలాగనే మొన్న మీటింగ్ పెట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు ఉండే ఇన్ఛార్జ్ మేయర్, అలాగనే రూరల్లో ఉండే నాయకులు గిరిరెడ్డి, అలాగనే కమిషనర్ వాళ్ళతో అందరితో మాట్లాడినప్పుడు చెప్పాము. హెల్త్ ఆఫీసర్కి చెప్పాము, మసీదుల దగ్గర హైజీన్ మెయింటైన్ చేయమని, శానిటేషన్ మెయింటైన్ చేయమని తప్పకుండా చెయ్యాలి. ఇంకా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలని కోరుతున్నాను. అలాగనే లైటింగ్ కానీ అడుగున్నాం. నైట్స్ ఎక్కడెక్కడ మసీదుల దగ్గర లైట్లు లేవో అడన్నీ కానీ వేయమని, ఒకవేళ వేయకపోయి ఉంటే తొందరగా ఈరోజు రేపట్లో చేయమని కానీ కోరుతున్నాం. ఈరోజు మన చిన్న బజార్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ పక్కన ఉన్న జామియా మసీద్కి రంజాన్ ఉపవాసం సందర్భంగా రెండో రోజున రంజాన్ ఉపవాసం సందర్భంగా ఇఫ్తార్ విందుకి ముఖ్య అతిథులుగా జామియా కమిటీ తరఫున మనం అందరం కలిసి రాష్ట్ర బోర్డు చైర్మన్ అజీజ్ భాయ్ గారిని ఆహ్వానించడం జరిగింది. అజీజ్ భాయ్ వచ్చి ఇక్కడ జామియా మసీద్లో ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయో అని చెప్పి విజిట్ చేయడం, అదేవిధంగా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్ ఎలా ఉందని చెప్పి విజిట్ చేయడం జరిగింది. ఒకటే అజీజ్ భాయ్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం, ఇక్కడ ఉండే మసీద్ ఆవరణాలు బాగా చూసుకోండి, ఇక్కడ ఉండే షాప్స్కి కూడా రాష్ట్ర ఒబ్బోడికి ఆదాయం పెరిగితేనే మన ముస్లిం కమ్యూనిటీకి ఏమైనా సాయం చేయగలుగుతాం ఒబ్బోడి తరఫున అని చెప్పి మనం చెప్పడం, మేము కూడా వాటిని విని ఇప్పుడు ఉండే షాపుల వాళ్ళు కూడా కలిసి మాట్లాడతాం. ఆ షాపుల వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళు కూడా బయట ఇచ్చే రేట్ల కన్నా కొంచెం తక్కువైనా ఇవ్వండి, మరీ తక్కువ కాకుండా ఇవ్వాల్సిందిగా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన అజీజ్ భాయ్ గారు చెప్పినప్పుడు ఈ జామియా మసీద్ తరఫున ఉండే స్థలంలో 13 ఎకరాల స్థలంలో మంచి స్కూల్ కూడా మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారి సపోర్ట్తో, మన అజీజ్ భాయ్ గారి సపోర్ట్తో మంచి స్కూల్ ఏర్పాటు చేయబోవడం కూడా మన జామియా మసీద్ కమిటీకి చాలా సంతోషంగా ఉంది. మా నెల్లూరు ముస్లింల తరఫున అందరి తరఫున రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ సార్ గారికి, అజీజ్ భాయ్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.